హాయ్ ఫ్రెండ్స్, మన పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి గ్రామీణ డాక్ సేవకులకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి మెడికల్ ఫెసిలిటీ లేదు ఫ్రెండ్స్. సో డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్కి అయితే సిజిహెచ్ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ కింద వారికి మెడికల్ రీయింబర్స్మెంట్ ఉంటుంది, లేదా సిజిహెచ్ఎస్ హాస్పిటల్లో కానీ చూపించుకున్నట్లయితే క్యాష్లెస్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే గ్రామీణ డాక్ సేవకులకు కూడా ఇలాంటి ఒక మెడికల్ ఫెసిలిటీ కావాలి అని మన యూనియన్ నాయకులందరూ కూడా డైరెక్టరేట్ని ఆశ్రయించడం జరిగింది ఫ్రెండ్స్. సో అందులో భాగంగా దీని గురించి డిపార్ట్మెంట్ ఆలోచించి ఈ గ్రామీణ డాక్ సేవకులందరినీ కూడా ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన PMJAY కింద తీసుకురావాలి అని ప్లాన్ చేసింది ఫ్రెండ్స్. సో అయితే దీనికి సంబంధించి యూనియన్ నాయకుల యొక్క మద్దతును కోరుతూ ఈ లెటర్ అనేటువంటిది జనరల్ సెక్రటరీస్ అయినటువంటి గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ లీడర్స్ అందరికీ కూడా పంపించడం జరిగింది ఫ్రెండ్స్. సో దీనిపైన ఈ జనరల్ సెక్రటరీస్ అందరూ కూడా మీ యొక్క అభిప్రాయాలను తెలియచేయండి అని ఈ లెటర్ అని పంపించడం జరిగింది ఫ్రెండ్స్. సో దీన్ని నేషనల్ హెల్త్ అథారిటీ వారు స్పాన్సర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇది కనుక అమలులోకి వస్తే మన గ్రామీణ డాక్ సేవకులకి ఎటువంటి సౌలభ్యాలు ఉంటాయని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఒక్కొక్క గ్రామీణ డాక్ సేవకు మరియు వారి ఫ్యామిలీ మొత్తానికి కలిపి సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు మెడికల్ ఫెసిలిటీని కల్పిస్తబోతోంది ఫ్రెండ్స్. ఈ PMJAY పథకం కింద క్యాష్లెస్ హెల్త్ సర్వీసెస్ అనేటువంటివి పొందబోతున్నారు ఫ్రెండ్స్ మన గ్రామీణ డాక్ సేవకులు. దీనికి సంబంధించి పబ్లిక్ సెక్టర్ హాస్పిటల్స్ కానివ్వండి, ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ కానివ్వండి, ఏవైతే సిజిహెచ్ఎస్ ఎంపానల్ అయి ఉంటాయో, అంటే సిజిహెచ్ఎస్కి ఏదైతే ఆథరైజేషన్ ఉంటాయో, మన డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్కి ఎక్కడైతే మనకి మెడికల్ ట్రీట్మెంట్ కోసం అనుమతిస్తారో అలాంటి హాస్పిటల్ అన్నింటిలో కూడా మన గ్రామీణ డాక్ సేవకులు కూడా ఈ మెడికల్ ఫెసిలిటీని అందజేస్తారు ఫ్రెండ్స్. అయితే సంవత్సరానికి ఒక కుటుంబానికి గ్రామీణ డాక్ సేవకు మరియు అతని కుటుంబం మొత్తానికి కలిపి 5 లక్షల వరకు ఈ మెడికల్ ఫెసిలిటీని పొందవచ్చు ఫ్రెండ్స్. ఈ మెడికల్ ఫెసిలిటీ కింద ప్రాణాంతకమైనటువంటి వ్యాధులకు కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తారు ఫ్రెండ్స్. న్యూరాలజీకి సంబంధించి కావచ్చు, కార్డియాలజీకి సంబంధించి కావచ్చు, అలాగే అంకాలజీ, క్యాన్సర్కి సంబంధించి కీమోథెరపీకి కూడా దీంట్లో మనకి మెడికల్ ఫెసిలిటీ అనేటువంటివి కల్పిస్తారు ఫ్రెండ్స్. తర్వాత ప్రీ హాస్పిటలైజ్డ్ లేదా పోస్ట్ హాస్పిటలైజ్డ్, అంటే హాస్పిటల్లో చేరడానికి ముందు 15 రోజులు, చేరి డిశ్చార్జ్ అయిన తర్వాత 15 రోజుల వరకు ఈ మెడికల్ ఫెసిలిటీ అనేటువంటిది అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్. సో వారికి ఫుడ్డు, అలాగే మెడికల్ ఇంప్లాంట్స్ ఏదన్నా పొందుపరచాల్సి ఉంటే వాటి అన్నిటికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా వీరే భరిస్తారు ఫ్రెండ్స్. ఇకపోతే ఈ గ్రామీణ డాక్ సేవకులు అనేటువంటిది ఇది ఫ్రీగా చేయరు ఫ్రెండ్స్. ఒక్కొక్క మెంబర్ నుంచి 250 రూపాయల నుంచి 300 వరకు రికవరీ చేస్తారు ఫ్రెండ్స్. నెలకి 250 నుంచి 300 వరకు రికవరీ అనేటువంటి ఉంటుంది. అది ఎంత అనేటువంటిది త్వరలోనే డిసైడ్ చేస్తారు ఫ్రెండ్స్. వారి యొక్క పే లెవెల్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ విషయంలో కూడా ఇదే విధంగా సిజిహెచ్ఎస్ ఫెసిలిటీ కల్పిస్తారు ఫ్రెండ్స్. అందులో వాళ్ళకి కూడా కాంట్రిబ్యూషన్ కింద కొంత అమౌంట్ అనేటువంటిది రికవరీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అదే విధమైనటువంటి ఫెసిలిటీ ఇక్కడ మన గ్రామీణ డాక్ సేవకులకు కూడా కల్పించబోతున్నారు ఫ్రెండ్స్. ఇకపోతే కొన్ని యూనియన్ టెరిటరీస్ అయినటువంటి ఢిల్లీ, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ ఇలాంటి దగ్గర ఈ PMJAY అనేటువంటిది లేదు ఫ్రెండ్స్. కానీ గ్రామీణ డాక్ సేవకులకు మాత్రం కల్పిస్తాము అని అష్యూరెన్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇక గ్రామీణ డాక్ సేవకులు ఈ అవకాశాన్ని పొందాలంటే వారి ఆధార్ అనేటువంటిది పోర్టల్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వారి యొక్క ఆధారు మరియు వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఆధార్. దీనికి సంబంధించి 16th ఫిబ్రవరిన అన్ని సర్కిల్స్కి ఒక లెటర్ కూడా పంపించడం జరిగింది. సో దానికి అనుగుణంగా మన గ్రామీణ డాక్ సేవకుల యొక్క డేటా అంతా కూడా తీసుకొని ఆ పోర్టల్లో ఫీడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యూనియన్ నాయకుల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇది ప్రపోజల్. దీనికి దయచేసి మీ యొక్క సలహాలు, సూచనలు తెలియజేయండి. ఒకవేళ మీ దగ్గర నుంచి ఎటువంటి సలహాలు, సూచనలు రాకపోతే మీరు దీన్ని అంగీకరించినట్లుగా భావించి దీనిపైన త్వరలోనే మేము ఆర్డర్స్ అనేటువంటివి ఇష్యూ చేస్తాం అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో కాబట్టి మన గ్రామీణ డాక్ సేవకులు కూడా అతి త్వరలోనే 5 లక్షల వరకు మెడికల్ ఫెసిలిటీ అందుబాటులోకి రాబోతుంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు వస్తాను.